వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. ఈరోజు మన ట్రెండింగ్ టాక్ బిబిలియన్ పబ్లో 2 రోజుల నుంచి గొడవ అనేది నడుస్తూనే ఉంది. దాని గురించి చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ మిలన్తో తన ప్రాబ్లం గురించి వాళ్ళ సిస్టర్ అండ్ మదర్ ఇద్దరూ కలిసి పబ్కి వెళ్ళారు. అక్కడ సిబ్బంది వాళ్ళు చాలా అబ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. సో చూద్దాం, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. కళ్యాణి గారు నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. మనం చూసాము, మీరు కూడా చూసుంటారు. వీళ్ళు పబ్కి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఆర్డర్ చేయని డ్రింక్స్ కూడా వీళ్ళు అమౌంట్ వేస్తే మేమేమి ఆర్డర్ చేయలేదు కదా, మీరు ఎందుకు అమౌంట్ వేసారని అడిగినందుకు లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి వాళ్ళని లోపల ఉంచేసి చాలా అబ్యూస్గా చేతులేస్తూ సిబ్బంది వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. దీని గురించి కంప్లైంట్ చేస్తుంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు. ముందుగా మన సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదు. మీ పబ్బులకి వెళ్ళడం, ఈ కల్చరు, అందులోనూ తల్లి కూతురు కలిసి వెళ్ళడం, ఇంకో కూతురు దాని గురించి పోస్ట్ చేయడం అయితే నేను ఖండిస్తాను. ఫస్ట్ అది నాకు నచ్చలేదు. తర్వాత మీ నుంచి కూడా మాట్లాడితే ఈ పబ్బు ఓనర్స్ కూడా యాజమాన్యం పైన కూడా ఏ విధమైన అబ్యూజింగ్ చేశారు, ఎందుకు చేశారు, ఎలాగో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ లో ఏ విధంగా మాట్లాడారు అన్ని రికార్డే ఉంటాయి. అవన్నీ తీసుకొని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఫస్ట్ శిక్ష వాళ్ళకి కూడా పడాలి, వీళ్ళకి పడాలి, ఇద్దరికి పడాలండి. ఇద్దరు తప్పులు ఉన్నాయి ఇందులో. ఒకళ్ళు మంచి వాళ్ళు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు అనడానికి లేదు. ఇక్కడ అమ్మాయిని తీసుకొని తల్లి వెళ్ళడం అంత నీచమైన పని ఇంకొకటి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగారా తాగలేదని సెకండ్, తాగుతారా తాగలేదన్నది పబ్బుకి వెళ్ళిన తర్వాత తాటి చెట్టు కింద కూర్చొని మేము పాలు తాగామన్నా కళ్ళు తాగారని అంటారు. అలాగే పబ్బుకి వెళ్ళి పబ్బులో ఒక అమ్మాయి, వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు ఎవరో మాట్లాడారు, అక్కడ మధ్యలో వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ ఏం జరిగింది ప్రతిదీ సీసీటీవీలో ఉంటుంది కాబట్టి ప్రతిదీ బయటకు తీసి వీళ్ళది వాళ్ళది ఎవరి తప్పుని ఇద్దరికి శిక్ష పడేలా చేయాలి. ఫస్ట్ ప్రభుత్వం దీనిపైన పోలీసులు జోక్యం చేసుకొని, పోలీసులు పబ్బు యాజమాన్యం బాగా డబ్బులు రోజుకు 40 లక్షల వరకు వాళ్ళకి రెవెన్యూ ఉంటుంది పర్ డే అని తెలిసింది కాబట్టి అంత రెవెన్యూ ఉన్న వాళ్ళపైన ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకులే అట్లా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. పోలీసులు అనుకుంటే చట్టం తన పని చేసిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ పబ్బుకు వెళ్ళడం, అసలు వెళ్ళిన దానికి కారణం ఏంటి, వాళ్ళు తాగారా లేదా, తాగిన తర్వాత వీళ్ళేం మాట్లాడారు, వీళ్ళని వాళ్ళేమన్నారు అన్నది ఫస్ట్ బయటికి తీయాలండి. అసలు ఆ యాజమాన్యం ఒక విధంగా చెప్పాలంటే తల్లిని కూతుర్ని అబ్యూస్ చేశారన్నారు. అదంతా వాళ్ళ దగ్గర వీడియోలో ఉంటాయి కదా, రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉంటుంది కదా, అది తీసుకొని రావాలి. ఫస్ట్ ఆ తల్లికి సిగ్గుండాలి. ఫస్ట్ తల్లికి సిగ్గుండాలి. కూతుర్ని తీసుకొని పప్పుకి వెళ్ళడం అన్నంత తప్పు ఇంకొకటి లేదు. అందులోనూ ఒక ఇన్ఫ్లుయెన్సర్, నా కూతురు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళి నాకు తల్లికి అమ్మకి ఇలా జరిగిందని ఆవిడ మళ్ళీ పోస్టులు పెట్టడం. ఆవిడ ఒక్కటి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అబ్బాయిని ఎర్రెక్కించడం ఇన్ఫ్లుయెన్స్ అంటే. అమ్మాయి వీడియోలు నేను చూశాను, ఆ మీనన్ వీడియోస్ ఒకటన్నా పద్ధతిగా ఉన్నాయా, కొన్నైనా అసలు ఆ అమ్మాయి కూడా కరెక్ట్ గా లేదు. దానికి తోడ తల్లికి ఒత్తాసు పాడుతున్నట్టుగా పిల్లల్ని తీసుకుని పబ్బులకి వెళ్తుంది. ఇంకా వీళ్ళు వెళ్ళి చేసింది తప్పు కాకుండా మళ్ళా పబ్బులు ఇలా జరిగిందని మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. ఎవరిది నిజమని నమ్మాలి, ఎవరిది అబద్ధమని నమ్మాలి? ఇప్పుడు పబ్బు వాళ్ళు చేసింది తప్పనాలా, లేకపోతే వీళ్ళు చేసింది తప్పనాలా? యాక్చువల్ గా చెప్తే అమ్మాయిల్ని గట్టిగా ఇంట్లో బంధించి మీరు ఇట్లాంటివి చేయకూడదని చెప్పాల్సిందే తల్లి, సంస్కారం నేర్పించాల్సిందే తల్లి. అలాంటిది తల్లే పక్క నుండి తీసుకెళ్తే ఇంకా ఈ సమాజం ఎట్టిపోతుందమ్మా. ఏమని మాట్లాడతాం మనం, అసలు ఏం మాట్లాడాలి? కనీసం ఆలోచన ఉందా? ఆడవాళ్ళైతే మాత్రం విచ్చలవిడితో ఏదైనా చేయొచ్చా? తప్పు కదా అది. ఫస్ట్ వీళ్ళు వెళ్ళడం తప్పు, తర్వాత సెకండరీ వాళ్ళు వెళ్ళినందుకే కదా జరిగింది. వెళ్ళకపోయింటే జరగదు కదా. ఇప్పుడు పబ్బు యాజమాన్యం కూడా వాళ్ళు వీళ్ళని అసభ్యంగా మాట్లాడుంటే దానికి కేసు అవ్వాలి. అదంతా ఓకే, వీళ్ళు రైట్. కళ్యాణి గారు ఒక్క విషయం అండి. ఇప్పుడు మామూలుగా నేను జనరల్గా మేమిద్దరం కలిసి వెళ్ళాము అంతే తప్పించి వేరే ఏమి లేదు. నేను మా మదర్తోనే వెళ్ళాను అనే సైడ్ తను మాట్లాడుతున్నాను. నేను లేను, మా సిస్టర్ మా మదర్ వెళ్ళారు, జనరల్గా బయటికి వెళ్ళారు అంతే. వాళ్ళేం డ్రింక్ తాగలేదు, డ్రింక్ ఆఫర్ చేయలేదు. అన్నెసర్లీ బిల్స్ ఇచ్చారు, 6000 బిల్స్ ఇచ్చారు మాకు. మేము ఎందుకు పే చేయాలి అని అందుకు వాళ్ళు ఏం పే చేయలేనందుకే ఇంత గొడవ చేశారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే వీళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీరు అన్నట్టు ఫుటేజ్ ఉంటుంది. వాళ్ళు దానికి లైట్స్ ఆఫ్ చేసేసి 11 o'clock తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళని అలా లోపల బంధించి అబ్యూస్ చేయడం అనేది కరెక్ట్ అంటారు. అంటే దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ వాళ్ళు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయాలండి? పోలీసు వాళ్ళు చేయాలి, కానీ వీళ్ళు అంతవరకు ఉండడమే తప్పు. అసలు ఫస్ట్ అంటాను నేను, ఫస్ట్ వీళ్ళు ఉండకూడదు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత తాగలేదు, మేము ఏం ఆర్డర్ చేయలేదు, బిల్ ఇచ్చారు అంటే దాని ఎవిడెన్స్ అంతా తీసుకొని వెళ్ళి కంప్లైంట్ చేయాలండి. ఆ ఎవిడెన్స్ అంతా. కానీ పబ్బుకు వెళ్ళడం తప్పు, అదంతా తర్వాత మనం మాట్లాడుకుందాం. బయట తిట్టుకోవడానికి సమాజానికి కరెక్ట్ కాదు, ఈ తల్లి ఇలా ఉండకూడదు అందరూ అంటారు. ఎవరు మాట్లాడినా ఫస్ట్ మాట అదే మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ
ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఆ ఎవిడెన్సెస్ పట్టుకొని వెళ్ళి మేము ఏం తీసుకోలేదు, మేము డ్రింక్ తాగలేదు, కావాలంటే మమ్మల్ని టెస్ట్ చేసుకోండి అని ఏదో విధంగా వెళ్ళి వాళ్ళు కేసు ఇస్తే కేసు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఎవరైనా సిటిజన్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హ్యాస్ అ రైట్ టు కంప్లైంట్. అంటే ఎవరి కోసమని ఎవరి మీదని ఎవరైనా చేయొచ్చు కదా కంప్లైంట్. అదే వాళ్ళు చెప్పారు కళ్యాణి గారు. వీళ్ళు వెళ్ళి చేయాలి, పబ్లిక్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నాడు, పోలీసులు ఎందుకు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు పబ్బుల్లో చాలా రకాల మోసాలు ఉన్నాయి, వీళ్ళన్న దానిలో కూడా పాయింట్ ఉంది. ఎందుకంటే పబ్బుల్లో చాలా రకాల మోసాలు అంటే కొంతమంది అమ్మాయిల్ని వాళ్ళే ఎంగేజ్ చేసి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎరవేసి వాళ్ళు వచ్చిన తర్వాత టేబుల్ మీద కూర్చోబెట్టి తాగించి మత్తులో 34,000 బిల్లులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చాలా చాలా కథనాలు చదివాము, చూసాము, పేపర్లో కూడా వచ్చింది, చాలా వాటిల్లో చూసాం. అది అంటే పబ్లే ఎంగేజ్ చేస్తున్నారు కొంతమందిని. టేబుల్ ఒకటి ఆఫర్ చేస్తారు, ఆ టేబుల్లో వాళ్ళు వచ్చి కూర్చోబెడతారు, తర్వాత వీళ్ళేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరినో తీసుకోవచ్చు, ఎవరో ఒక బకరా దొరుకుతాడు, ఆ బకరాకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వీళ్ళు బిల్ చేసేస్తే అందులో 10% 20% వీళ్ళకి పే చేస్తున్నారు పబ్బు అని కూడా ఉంది. అలాంటివి కూడా ఉన్నాయి. అందులోనూ మద్యం మత్తులో ఉన్న వాళ్ళకి బిల్స్ ఇస్తే బిల్లు కళ్ళ కనిపించక వాళ్ళు కట్టిన బిల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పినాలే నేను లేదని చెప్పను. పబ్బుల్లో కూడా పత్తితులు ఉన్నారు, పబ్బులు చాలా క్లీన్ గా ఉన్నాయి, నేను అన్న పబ్బుల గురించి నేను సపోర్ట్ చేయను. కానీ నా బాధ అంతా ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన తల్లిగా ఉండి ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, తల్లి కూతుర్ని కట్టడి చేయాలి. మీరు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి రీల్స్ చేయకూడదు, పిచ్చి పిచ్చిగా డాన్సులు చేయొద్దు, పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, అబ్బాయిలు నెరవేద్దని చెప్పాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్ కదా, నాకు ఇంతమంది బట్టలు ఇప్పేస్తే అందరికి వేల కొలిది వస్తారండి ఫాలోవర్స్, అలాంటివి చేయమని ఏ తల్లి చెప్పకూడదు. సరే ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నా, పొట్టి డ్రెస్సులు వేయడమే అది ఫ్యాషన్ అయిపోయింది అంటే అందరినీ కట్టడి చేయలేం కదా. అంటే ఈ తల్లి పబ్బుకి వెళ్ళడమే ఫస్ట్ తప్పు, చూడడానికి వెళ్ళినా కూర్చోడానికి వెళ్ళినా అసలు వీళ్ళు వెళ్ళడమే తప్పు కదా. అదైతే నేను ఖండిస్తాం. ప్లస్ ఆ యాజమాన్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వీడియో ప్రూఫ్, ఆడియో ప్రూఫ్ అన్ని ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. కళ్యాణి గారు ప్రూఫ్స్ కూడా, కళ్యాణి గారు ఒక్క నిమిషం, ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు మనం కూడా మీకు కూడా పంపించాము, ఆ ప్రూఫ్స్ కూడా వాళ్ళు ఆఫ్ చేయమంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ రాంగ్ లేనప్పుడు, అక్కడ ఎలాంటి తప్పు జరగనప్పుడు డైరెక్ట్గా వీడియో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం అక్కడ వీడియోలో చూస్తే కనుక వాళ్ళు హ్యాండ్స్ పెట్టి ఆపడము, అది ఆఫ్ చేయించడము, లైట్స్ ఆఫ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు రాంగ్ లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఇలానే మీరు చెప్పినట్టు టేబుల్ ఆఫర్ చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నారు అసలు అమ్మాయిలు వెళ్ళాల్సిన అవసరం లేదు అని. సో ఈ నాగరిక సమాజంలో ఏదో అందరితో పాటు అందరితో వెళ్తున్నారు కదా అని ఒక థాట్ తో వెళ్ళుంటారు. అంటే అమ్మాయిలు వెళ్ళకూడదని అంటారా కళ్యాణి గారు? వెళ్ళకూడదండి, అలాంటి చెత్త ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? నీకు ఇంట్లో తల్లిని చెల్లిని తీసుకొని ఎలా వెళ్తారండి? అసలు పబ్బులకి వెళ్ళడాన్ని నేను ఎంకరేజ్ చేయను. నేనైతే వెళ్ళొద్దనే చెప్తాను ఏ అమ్మాయికైనా. అలా వెళ్ళడం వల్లే లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్, ఈ డ్రగ్స్ కి అలవాటు పడడం, లేనిపోని చెదారం, పబ్బుల్లోనే డ్రగ్స్ మొదలవుతున్నాయి అందరికీ తెలుసు. అలాంటి దగ్గరికి ఎందుకు వెళ్తామండి? ఎందుకు వెళ్ళాలి? ఈ రోజు మామూలు తాగకుండానే వెళ్తారండి, రెండో రోజు తాగడానికి ఇంకెవరో ఏదో కలిపిసిస్తారండి, అలవాటు అవుతుంది. మూడో రోజు ఆటోమేటిక్ వీళ్ళు వెళ్ళి తాగుతారండి. మరి దానికి అర్థం ఏంటి? అంటే ఎవరు అలవాటు చేస్తున్నట్టు? తల్లిదండ్రులు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నట్ట? అలాంటి వాటికి ఎందుకు మనం పంపించాలి? వెళ్ళకూడదు. అమ్మాయిలు వెళ్ళాలని ఎందుకంటారు? అమ్మాయిలు స్వాతంత్రం ఉంటే పిచ్చి పిచ్చికి విచ్చలవిడిగా తిరగమనా, విచ్చలవిడిగా బట్టలు వేసుకోమనా, విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి పళ్ళు మాట్లాడమని, బూతులు మాట్లాడమనా? మొన్న ఒక అమ్మాయిని చూసాం పిచ్చి పిచ్చికి బూతులు మాట్లాడుతోంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారవుతూ ఉంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఏం ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు? ఏం ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు వీళ్ళు? ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు? ఏ విధమైన మనుషులకి ఏం కావాలని ఇస్తున్నారు? సమాజానికి ఏమి ఇద్దామనుకుంటున్నారు వీళ్ళు మెసేజ్? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా అని ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. తల్లి తీసుకొని వెళ్తే తల్లిని తిట్టకపోతే, చెల్లిని తిట్టకపోతే, అక్కని తిట్టకపోతే ఎవరిని తిడతారండి? ఇప్పుడు వీళ్ళు వెళ్ళకూడదండి, ఖచ్చితంగా వెళ్ళకూడదు. తల్లితో పాటు వెళ్ళడం ఇంకా పెద్ద తప్పు చేసింది ఆమె. అప్పుడు ఏమైంది? వీళ్ళు చేసినా చేయకపోయినా తల్లిని తిడతారు అందరూ. నేనే కాదు, ప్రతి ఒక్కరు అంటారు, ఎవరైనా అంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిని అమ్మాయి అనవసరంగా తిట్టిస్తోంది. అమ్మాయి తాగిందా లేదనేది సెకండరీ, అదంతా తర్వాత లేటర్ ఆన్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ పబ్బు వాళ్ళు ఆపేయండి అంటే ఏ పబ్బులో అయినా మా వీడియో తీయండి అని ఎవరు రారండి ముందుకి. ఏ పబ్బు రాదు, ఏ తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఫస్ట్ ఆపండి అని అంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ విషయం వాళ్ళకి బిజినెస్ పాడైపోద్దని ఉద్దేశంతో వాళ్ళు వద్దంటారు. బట్ వీళ్ళు పట్టుకొని వెళ్ళి వీళ్ళు క్లియర్ గా దానిలో వాళ్ళు తిట్టినట్టు, అబ్యూస్ చేసినట్టు వీళ్ళు ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి నిలబడితే, ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అవ్వాలి కూడా. అమ్మాయిల వైపు వీళ్ళు చేయకపోయినా చేసినా సరే వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే ఖచ్చితంగా అది ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే. కళ్యాణి గారు ఇంతకు ముందు ఇది చూస్తే కనుక సెలబ్రిటీస్ వరకే ఉండేది. ఈ పబ్ కల్చర్ కానీ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు, సెలబ్రిటీసే ఉంటారు. సో ఎప్పుడో లేటర్ ఆన్ ఈ డ్రగ్స్ గురించి వచ్చినప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చారు, సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చారు, మీకు కూడా తెలుసు. సో ఇలాంటి సెలబ్రిటీ కల్చర్ నుంచి ఇప్పుడు కామన్ పీపుల్ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారా లేదా? ప్రతి ఒళ్ళు సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి మేకప్స్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళని చూసి వీళ్ళు అనుకరిస్తున్నారు అనుకోవచ్చా కళ్యాణి గారు? ప్రతిదీ అనుకరిస్తారండి సెలబ్రిటీస్ చూసి. కానీ సెలబ్రిటీస్ కన్నా కూడా ఇప్పుడు బయట పబ్లిక్ ఎలా అయిపోయారంటే
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. మొన్న చూసారు కదా, ఒక డాక్టర్ కూడా పబ్ ఫుల్ గా డ్రగ్స్ అన్ని మనం బయటకు వచ్చింది. అంటే డాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరికి ఎవరు అతిథులు కాదు. యాక్టర్స్ పక్కన పెట్టండి, సినిమా వాళ్ళని పక్కన పెట్టండి, సినిమా వాళ్ళకే పరిమితం అనుకున్నవి అవన్నీ కూడా ఇప్పుడు కామన్ పీపుల్ కాదండి, వాళ్ళే ఇప్పుడు సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకే ఎక్కువైపోయిందండి. ఇప్పుడు సినిమా వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనవసరంగా వాళ్ళని చూసి నేర్చుకుంటారనే ఒక మాట అపవాదు మాకు తప్ప, మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది వాళ్ళని చూసి మేము నేర్చుకోలేము అన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అర్థమైందండి. మాకు తెలియని విషయాలు, కళ్యాణి గారు మీరే ఇప్పుడు సినిమా వాళ్ళే పిలిచి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళతో సాంగ్స్ చేపించి రీల్స్ చేపించి వాళ్ళంతా ప్రమోట్ చేసేది సగం సినిమా వాళ్ళే అనే వాదన వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు పిలిచి ఎస్పెషల్ గా మా సాంగ్స్ కి చేయండి. మారుతున్న కాలాన్ని బట్టి అన్ని మారుతున్నాయండి, అది కూడా మనం ఒప్పుకోవాలి. మారుతున్న కాలం ఏంటి, ఇంతకు ముందు ఏంటి, ప్రెస్ మీట్లు పెట్టేవారు, ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలిసేది, ప్రతి ఒక్కటి బయటకు వెళ్ళేది. ఇప్పుడు ప్రెస్ మీట్ కన్నా కూడా సోషల్ మీడియాలో ఈ రీల్స్ ద్వారా, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్స్ లోనో, ఏ ఫేస్బుక్ లోనో, వాటిలోనో వీటిలోనో ఒక చిన్న చిన్న బిట్స్ లాగా వాళ్ళతో కలిసి వీళ్ళు యాక్ట్ చేస్తూ అన్ని చేస్తుండి వీళ్ళతో కలిసి మమేకం అయిపోయి, అంటే మేము మనుషుల్లో మేమందరం కూడా కామన్ పీపుల్ తో మేము కూడా మమేకం అయిపోతున్నాం అని తెలియజేయడానికి వాళ్ళ బయట జనాలకు అర్థమయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారండి. అదొక బిజినెస్ టెక్నిక్, అదొక తెలివితేటలుగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ప్రమోట్ చేసుకుంటున్నారు కదా అని సినిమా వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేయమన్నారు కదా అని మేమే పెద్ద స్టార్స్, మేము పెద్ద తారలం, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అని అనుకుంటే అది వాళ్ళ ఫూలిష్నెస్. కానీ వీళ్ళు ఏంటంటే జనాలకి చేరువవుతోంది, వీళ్ళ డాన్సులను చూస్తున్నారు, వీళ్ళ యాక్టింగ్ చూస్తున్నారు, వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక లైవ్ పెడుతుంటే చూస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రమోట్ చేసుకుందాం అంటే వాళ్ళతో పాటుగా మాట్లాడితే సామాన్యమైన ప్రజలు వాళ్ళ ఫాలోవర్స్ మన దగ్గర అవుతామని వెళ్తున్నారండి. దానిలో తప్పేది, అదొక బిజినెస్ టాక్టిక్స్, అది బిజినెస్ టెక్నిక్. అది కాలం మారింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లు ఇవి పెట్టండి, వీటిలోనే ఎక్కువ జనాలు ఉంటున్నారు కాబట్టి దాని ద్వారా ప్రమోట్ చేసుకోవడం తప్పే లేదు, అదో బిజినెస్ టెక్నిక్. అలా అని చెప్పేసి ఇంతకు ముందులా లేదు కదా, ఇంతకు ముందు వీళ్ళే చేయిస్తున్నారు అంటే వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు చేయిస్తున్నారండి. వాళ్ళు కూడా ఊరికేం చేయరు కదా, వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని చేస్తున్నారు. కళ్యాణి గారు ఎట్లనో టాపిక్ వచ్చింది కాబట్టి మనం చూస్తే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ గా పెహల్గామి దాడి వరకు, దీంట్లో నిన్న ఒక అతన్ని భయ్యా సన్నీ యాదవ్ అని చెన్నైలో ఎన్ఐ వాళ్ళు కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వలన ఇంత ఎఫెక్ట్ జరుగుతుంది అంటే ఈ కాస్ట్యూమ్స్, ఈ డ్రెస్లు ఇలా వేసుకొని వాళ్ళు చేయడం వలన ఏదో కొంచెం ఫేమస్ అవడం వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా చచ్చిపోతున్నారు. మనం చూస్తే ఆ భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక పర్సన్ వల్ల చాలా మంది చచ్చిపోయారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్లనే అంటే సినిమా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు మీరు? ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. అంతేందుకు నాకు కూడా బెట్టింగ్ యాప్స్ చేయమని, నాకు కూడా 50,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ఇన్స్టాలో, అలాగే 1 lakh దగ్గరలో ఫేస్బుక్ లో ఉన్నారు. నాకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని నాకు కూడా ఒకప్పుడు చేశారు. మమ్మల్ని కూడా అడిగారు, ఏమంటే మీరు కూడా చేయొచ్చు కదా, మీరు కూడా బాగానే సోషల్ మీడియాలో బాగానే మాట్లాడుతుంటారు కదా అన్ని విషయాలు. అంటే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి, నేను చేయనని చెప్పేశాను బ్లంట్ గా. అది అప్పుడే అయిపోయింది, నేను అందుకే అసలు మాట్లాడలేదు, నాకు అనవసరం, ఎందుకంటే నాకు ముందే నేను యాక్సెప్ట్ చేయలేదు. సో విషయం ఏమిటంటే, నాకేవో చిన్న అడిగినప్పుడు నేను మాక్సిమం నేను చేయను. ఇలాంటిది ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు కావాలండి, పేరు కావాలండి, అలాంటప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు అయిపోయిందంటే, ఫస్ట్ లో ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను, మా బాబు ఉన్నాడు కదా, మా బాబు కూడా సైకిల్ మీద వెళ్తుండేవాడు కదా, ఈ సైకిల్ వెళ్తున్నా అలాంటి సైకిల్ నాకు కొనండి, అలాంటి సైకిల్ నేను కూడా తొక్కొచ్చా అనేసి వాళ్ళు కొంచెం వేరే వాళ్ళ ద్వారా ఎక్కడో నాకు పరిచయం అయ్యి అక్క అని మాట్లాడితే, అప్పుడు ఆ పిల్లవాడికి టెక్నిక్స్ ఎలాంటి సైకిల్ తీసుకోవాలని చెప్పి మాట్లాడించారు. అలాంటి ఆ పిల్లవాడు అలాంటి ఇదిగా ఉన్న అబ్బాయి ఒక్కసారిగా బాగా హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరిగేసరికి ఆ అబ్బాయికి కూడా వచ్చారండి, ఆ అబ్బాయికి కూడా వచ్చారనమాట ఎవరు ఫాలోవర్స్ ఎప్పుడైతే వచ్చారో, ఆ ఫాలోవర్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ అబ్బాయి కొంచెం రేంజ్ పెరిగేసరికి, ఆ అబ్బాయికి డబ్బులు ఆఫర్ చేసేసరికి తను కూడా మగ్గు చూపి ఏదో చేశాడు. సో ఈ అబ్బాయి నిజంగా పెహల్గాం దాడి వైపు ఉన్నప్పుడు గాని, అంతకు ముందు గాని, దాని తర్వాత గాని విషయం ఏదైనా ఉండి పాకిస్తాన్కి వెళ్ళి ఉండి, పాకిస్తాన్ తాలూకా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఏమైనా చేరవేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలండి. ఇతని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ లో. అంటే అది చాలా మంది, వాళ్ళు ఇతనే కాకుండా ఇంకా చాలా మంది దీనికి బాధ్యతలుగా ఉన్నారు. వాళ్ళందరూ బాధ్యత వహించాలి. వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేసి, వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ గా వీళ్ళు తీసుకున్న డబ్బుల్లోంచి కొంతైనా పర్సెంటేజ్ తల్లిదండ్రులకో వాళ్ళతో ఇస్తే మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరూ కూడా చేసిందేం కరెక్ట్ కాదండి, దాన్ని తప్పుగా మనందరం పరిగణించాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అని అతను దొరికితే ఆయనకి ఖచ్చితంగా, ఒకవేళ ఆయనకి ఎటువంటి లింక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అబ్బాయిని ఇది గట్టిగా తీసుకొని ప్రభుత్వం, ఎన్ఐ వాళ్ళు ఖచ్చితంగా
శిక్ష వేయాలనే కోరుకుంటాను నేను. రీసెంట్ గా కళ్యాణి గారు ఇంకొక విషయం, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల రీసెంట్ గా భార్గవ్ అనే ఒక అతను, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక 14 years కన్నా బిలో ఒక అమ్మాయిని 14 ఏళ్ల కన్నా ఒక చిన్న పాపని తను ప్రెగ్నెంట్ చేయడం వల్ల ఇప్పుడు శిక్ష పడింది, తను జైల్లోనే ఉన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం పేరు రాగానే చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ఇదే పని చేస్తున్నారు. హర్ష సాయి కానీ ఇంకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద ఈ కేసెస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఇష్యూస్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు కొంచెం పేరు రాగానే ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎందుకు మగ్గు చూపుతున్నారు అంటే వాళ్ళకి బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తున్నాయి, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి, సో ఇంకొక ప్రమోషన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల వల్ల కూడా సినిమా వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. బట్ ఇవన్నీ చాలక అలాంటి లేడీస్ దీని గురించి వాళ్ళని ఎఫైర్స్ పెట్టుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది పక్కకు పెడితే కనుక ఇలాంటి దాడిలో, పెహల్గామి దాడిలో కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్. రీసెంట్గా చూస్తే జ్యోతి అని ఒక అమ్మాయి, తను ఎక్కడెక్కడ ఇవి బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయో, ఎక్కడెక్కడైతే వీళ్ళు హత్య చేయబడ్డారో ఈ ప్లేసెస్ మొత్తం తను ఎక్స్పోజ్ చేసింది. ఇప్పుడు అది కూడా కేసు నడుస్తుంది. అంటే కొంచెం పేరు రాగానే అసలు ఎలా అప్రోచ్ అవుతారండి వీళ్ళు? అవుట్ ఆఫ్ నుంచి వచ్చి ఎలా అప్రోచ్ అవుతారు? నాకు అది తెలియని క్వశ్చన్ కళ్యాణి గారు. అంటే ఇప్పుడు వీళ్ళని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడనో ఫాలో అవుతూ ఖచ్చితంగా మీరు ఇలా మంచి ఫాలోవర్స్, మేము కూడా ఫాలోవర్స్ అని మొదలు పెట్టొచ్చు బేబీ. వాళ్ళతో మెల్లగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఉన్నారు, మీరు చెప్పిన 2-3 పేర్లు ఇచ్చేశారు. అందులో ఒక అబ్బాయి గురించి ఒక అమ్మాయితో నేను కూడా ఫైట్ చేశాను. అమ్మాయి కరెక్ట్ కాదు అని. అమ్మాయి కరెక్ట్ అయితే నేను కూడా ఈ అబ్బాయి గురించి మాట్లాడతాను. ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ చేస్తుంటే దానికి మీరు శిక్ష వేయండి, కానీ ఆ అబ్బాయి వెనక అమ్మాయి పడింది. అమ్మాయి పడి మళ్ళీ తిరిగి అబ్బాయిని ఎట్లయినా పేరు చేయాలని చెప్పేసి ఈ హర్ష సాయి అనే అబ్బాయి వెనకాల పడిందని నేను చాలా గట్టిగా మాట్లాడాను. అబ్బాయి స్టాండ్ తీసుకు, ఎందుకంటే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు కాబట్టి, ఈ అమ్మాయి గురించి కొంత తెలుసు కాబట్టి. సో విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా వల వేస్తారు, అబ్బాయిలే కరెక్ట్ కాదు అని మనం అనొద్దు. అందువల్ల అమ్మాయిల వైపు కూడా కరెక్ట్ గా లేరు. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు ఇందాక పబ్కి వెళ్ళింది కూడా అమ్మాయి, అబ్బాయి కాదు. సో మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, అమ్మాయిలు కరెక్ట్ గా లేరు ఈ రోజుల్లో. అబ్బాయిల వైపే మొత్తం తప్పు ఉంది, అబ్బాయిలే మొత్తం అంతా వీళ్ళ చేస్తున్నారు అనుకొని అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇద్దరు వైపు తప్పు ఉంటుంది. ఇద్దరు వైపు కూడా 2 చేతులు కలిస్తే చెప్పట్లు కాబట్టి ఇద్దరు వైపు నుంచి తప్పు ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవుతారు, అబ్బాయిలు ఎలా అప్రోచ్ అవుతారంటే, వాళ్ళకి పేరు ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు జనాలు ఎక్కువగా చూస్తున్నారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ కి ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువగా ఉన్నారు, 50,000 అబౌవ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తాయి. 50,000 దాటంగానే ప్రమోషన్స్ ఎవరో ఒకరు, మేము చిన్న బొటిక్ అండి, మాది చిన్న ప్రమోషన్ చేయండి, లేకపోతే చిన్న పికిల్స్ అండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది సహజం, ఎందుకంటే మాకు కూడా అడుగుతారు కాబట్టి మాకు ఐడియా ఉంది. కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోనే ఇన్బాక్స్ లో వచ్చి అప్రోచ్ అవుతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరైనా ఒక కన్సర్న్ పర్సన్ ఉంటే ఆ పర్సన్ తో మాట్లాడి, వాళ్ళు ఏదైనా ఇంత అమౌంట్ ఇస్తాము మీరు చేసి పెడతారు, ఒక రీల్ చేయాలి, ఇట్లా మాట్లాడతారు. సో ఇలా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉందో, ఈమె అక్కడ వెళ్ళి పాకిస్తానీలతో ఎవరితో కొంచెం కనెక్షన్స్ పెట్టుకొని ఏదో చేసిందో, ఆమెకి ఎంత ఆఫర్ చేశారో ఏమో తెలియదు. తర్వాత వాడితో లవ్ లో ఉంది. ఆ తర్వాత ఆమె చేసిన చాలా విషయాల్లో వీడియోలన్నీ తీసింది. అవన్నీ తర్వాతనే 1 year కిందటనే ఈ వీడియో తీసింది. అదే సేమ్ ప్లేస్ లో ఈరోజు పహల్గామ్ దాడి అయిందని మనం అందరం చెప్పుకుంటాం, వింటున్నాం, చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళందరినీ దేశద్రోహం కింద వాళ్ళని ఉరితీయాలి. ఎవరైతే దేశద్రోహానికి పాల్పడతారో వాళ్ళందరూ గుర్తియాలి. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి శిక్షించాలి. ఎవరిని కూడా ఎవరు వచ్చి అప్రోచ్ అయినా కూడా దేశానికి మించి కన్నతల్లిని, దేశాన్ని, లేకపోతే మన తిన్న ఫుడ్ పెట్టిన మనుషుల్ని మర్చిపోయి మన దేశానికి మనం ద్రోహం చేస్తున్నాం అంటే వాళ్ళు బ్రతకడానికి కూడా అర్హులు కాదు. అలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను. వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి. కళ్యాణి గారు ఒక్క విషయం, ఇప్పుడు చూస్తే కనుక మెయిన్ ఇష్యూ పోలీసుల గురించి. పోలీసులు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ వాదన ఏంటంటే రోజుకి వాళ్ళకి 40 లక్షలు వస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఎవ్రీ మంత్ పోలీసులకి కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది. సో అందుకే మా ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు, మేము చాలా ట్రై చేశాము. అది నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఒక కామన్ పర్సన్గా నేను కంప్లైంట్ ఇచ్చినా, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ అనేది తీసుకోవడం అనేది ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ కాప్స్ది, పోలీసులు తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదు. పైగా మీకు ఎందుకు అన్నట్లు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మనతో అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా మా కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదండి, మాకు సపోర్ట్ లేదండి, వాళ్ళు హై ప్రొఫైల్ అంట, వాళ్ళ పబ్కి ఇట్లా డైలీ ఒక 40 lakhs వస్తుందంట, సో వాళ్ళే 10 మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఈ సదరు కేసు పెట్టిన వాళ్ళు మిన్నల్ వాళ్ళ పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇదే వాదన వినిపిస్తున్నారు, లేదండి మీరు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా కంప్లైంట్ తీసుకోపోతే మీడియా కూడా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. ఆ దీనిలోనే మీకు కూడా మేము కాల్ చేసాం కళ్యాణ్ గారు. ఇప్పుడు పోలీసులు అనేది కొంతమంది సెలబ్రిటీస్ అనగానే కేసెస్ ఈజీగా తీసుకున్నారు. మనం చూస్తే కనుక 3 కేసులు నార్సింగ్లోనే రాస్తోర్నైనా ఇంకో ఇదైనా సరే జానీ మాస్టర్ అయినా ఒకే స్టేషన్లో కంప్లైంట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకొన్ని విషయాలకు వస్తే కనుక ఆ కంప్లైంట్ తీసుకున్నా బయటకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా అక్కడ ఫేమ్ వచ్చిందంటే తీసుకుంటారా, లేదా డబ్బులు వస్తున్నాయి అంటే ఆగిపోతారా? కళ్యాణి గారు ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళది?
యాక్చువల్‌గా పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు వాళ్ళు పోలీసుల పని వాళ్ళు చేయాలండి. కొన్నిసార్లు ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు. కొంతమంది వినరండి. అందులో కూడా మంచి పోలీసులు ఉంటారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్స్‌కి లోబడుతూ ఉంటారు. అది మనం చూస్తుంటాం కొన్ని విషయాల్లో జరుగుతుంది. కానీ అన్ని వేళలా అలా జరుగుతుందని అనను. అన్ని వేళలా అలా జరగడం కూడా జరగదు. ఖచ్చితంగా వాళ్ళు పోలీసు వాళ్ళనేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఒకవేళ వీళ్ళు తీసుకోకపోతే వీళ్ళు ప్రైవేట్ కంప్లెయింట్ ఎయొచ్చు. ప్రైవేట్ కంప్లెయింట్ అయితే మళ్ళీ ఆ సదరు పోలీస్ ఆఫీసర్‌కే సదరు పోలీస్ స్టేషన్‌కే ఇవి ఖచ్చితంగా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఆ కేసు. అంతేగాని పోలీసులు తీసుకోవాలి. తీసుకోకపోతే మేము పోలీస్ కంప్లెయింట్ మీరు తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లెయింట్ కోర్ట్ నుంచి తీసుకొస్తాం మేము ఈ కేసును వదలము అని వాళ్ళు చెప్పొచ్చు. అంతేగాని ఒకవైపు పోలీసులు తీసుకోలేదు ఖచ్చితంగా అంటే వీళ్ళ వైపు ఎంత తప్పు ఉన్నదన్నది కూడా మనం ఆలోచించాలి. పోలీసులు తీసుకోకుండా ఉండరు. కేసు గాని ఖచ్చితంగా బలంగా ఉండి గ్రేట్ వాళ్ళు ఎంత డబ్బులిచ్చినా వాళ్ళు ఒక పెద్ద గ్రేట్ పర్సన్ ఉన్నా అక్కడ ఏమైనా సరే బాగా ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పర్సన్ ఉండి డబ్బులు ఇస్తున్నారు అన్నా కూడా అలా తీసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి అలాంటివన్నీ చెయ్యరండి. అలాంటివన్నీ జరగవు. పక్కాగా వాళ్ళు డబ్బులు ఆశపడి ఏదో 40 లక్షలు రోజుకి వస్తుంది కదా మనకు కూడా నెల నెల వస్తుంది కదా అనుకొని పోలీసులు కంప్లైంట్ చేయకుండా తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండరండి. అది తప్పది. రాజ్యాంగంలో అందరి హక్కు ఉంది. మనం ఖచ్చితంగా వెళ్ళి అడగొచ్చు. మన రైట్స్ మనం తీసుకోవచ్చు. మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నప్పుడు ఇంత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోకపోవడం ఉండకపోదు. ఖచ్చితంగా ఉంటుందండి తీసుకొని. వాళ్ళ వైపు నుంచి క్లారిటీ లేకపోతేనే తప్ప ఇది కేసులో పట్టలేదు అంటే తప్ప తీసుకోకపోవడం ఉండదు. కేసు తీసుకోవాలి, తీసుకుంటారు. తీసుకోకపోతే వీళ్ళు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు. పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు ఖచ్చితంగా. అలా తీసుకోలేదు మాకు ఇలా అన్యాయం జరిగింది ఆటోమేటిక్ గా వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకు కూడా మెమో వస్తుంది కన్ఫర్మ్ గా వాళ్ళకు కూడా. ఇది వాళ్ళ వైపు నుంచి చాలా క్లియర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుందండి. వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే కావాలని ఏదైనా బురద వేసేసి అమ్మాయిలం కదా మాకు ఈజీ అవుతుంది అనుకుంటే మాత్రం కాదు. జనరల్గా కళ్యాణి గారు చూస్తే ఇప్పుడు కంప్లైంట్ అనేది టాపిక్ వచ్చింది. కళ్యాణి గారు కంప్లైంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మా అసోసియేషన్లో మీరు కూడా మెంబర్ కాబట్టి ఇదే విధంగా పూనం కౌర్ నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇస్తున్నాను, మెయిల్ చేశాను. రీసెంట్గా ఝాన్సీ గారు దానికి రిప్లై ఇచ్చింది కూడా మనకి ఒక పోస్ట్ పెట్టారు మీరు చూస్తే కనుక. అంటే నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మెయిల్ త్రూ నేను కంప్లైంట్ ఇచ్చాను త్రివిక్రమ్ గారి మీద అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మరి మా అసోసియేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే మా అసోసియేషన్లో కంప్లైంట్ తీసుకుంటారా? అసలు పూనం కౌర్ గారు మా అసోసియేషన్ మెంబర్ కాదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కవారు అయ్యి ఉంటే మాత్రం ఆవిడ మాకే డైరెక్ట్ గా వచ్చి ఇవ్వలేదండి. మా దగ్గరకు వచ్చి ఇవ్వడం మాత్రం జరగలేదు. ఆవిడ ఇస్తే మాకు మెయిల్ చేసాము అవన్నీ కాదండి. ఆవిడ మా దగ్గరకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నేను శివబాలాజీ గారు లేకపోతే మదాల్ రవి గారు మేమందరం రెడీగా ఉంటాం. మేమందరం ఫైట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మేము వెళ్ళి తీసుకొని మేము ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. నేను కూడా ఈ విషయం పైన శివబాలాజీ గారికి వాళ్ళు మాట్లాడినప్పుడు లేదండి ఆవిడ రాలేదు మన దగ్గరికి, ఆవిడ రావట్లేదు, ఆవిడ వచ్చి మాట్లాడితే కదా మనం ఏమని చేస్తామని చెప్పారు. సో ఆవిడ తప్పు ఉందండి అక్కడ, ఆవిడ రావాలి. సో అంటే ఆవిడ క్లియర్గా చూపిస్తున్నారు, పబ్లిక్ చాట్లో కూడా చూపిస్తున్నారు కళ్యాణి గారు. నేను లీగల్గానే అంటే ఎలా ఒక ప్రిఫామా ఉంటుంది కదా మా అసోసియేషన్కి, తన హీరోయిన్ దానిలో వన్ ఆఫ్ ది మెంబరు. సో నాకు ఈ పర్సన్తో ప్రాబ్లం ఉంది, నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ చెప్తున్నాను. బట్ అండి ఆవిడ మెయిల్ ఇవ్వడం కాదు, ఆవిడ రావచ్చు కదా, డైరెక్ట్ వచ్చి మాకు ఇవ్వాలి కదా. ఇచ్చే రైట్ ఆన్ అంటే ఆవిడ ఇన్ పర్సన్ వచ్చి ఆవిడ రైట్ లైన్ లో ఆవిడ ఇవ్వాలి కదా. ఆవిడకి ఆన్లైన్ కంప్లైంట్ చేశానంటే ఆన్లైన్ లో మేము ఇవ్వాలా సొల్యూషన్? ఆన్లైన్ లో సొల్యూషన్ ఇవ్వాలా ఆవిడకి? ఆన్లైన్ లో కదా, ఆవిడ ఎంత దూరంలో ఉంటారు, దగ్గరలో ఉంటారు కదా, రావచ్చు కదా. వచ్చి ఒక మాకు ఇలాంటి పరిస్థితి ఉంది రండి మనం వెళదామంటే అసలు ఏంటి వాట్ అనేది అప్పుడు కదా ఎంక్వైరీలో పడుతుంది. అప్పుడు మనం ప్లాన్ చేసి అప్పుడు వీళ్ళకి ఫోన్ చేయడమా, ఇటువైపు అటువైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వాళ్ళకి మొత్తం అంతా కలిపి అన్నిటికన్నా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ మెయిన్ అందరికి పెద్ద హెడ్ అదే అనమాట. అదే కాబట్టి ఆ సంస్థకే మేము అందరం కలిసి అన్ని రిపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో మా అసోసియేషన్ లో అయిన దాన్ని అక్కడ కూడా డిస్కస్ చేసి ప్రొడ్యూసర్స్ తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి డైరెక్టర్స్ అసోసియేషన్ తో మాట్లాడి అప్పుడు కదా దాన్ని డీల్ చేస్తారు. కళ్యాణి గారు అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది. జానీ మాస్టర్ ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు, వెంటనే అన్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఝాన్సీ గారు ఒక కమిటీ ఏదో పెట్టారు లేడీస్ కి సపోర్ట్ అని చెప్పేసి మేము విన్నాము, దాని గురించి క్లియర్ గా అయితే మాకు తెలియదు. సో ఇప్పుడు దీనికి వెనకాల పొలిటికల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి తన వాదన వినిపిస్తుంది తను చెప్పడం జరిగింది. అలా ఏం లేదండి, అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ప్రతి అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్ లో ప్రతి అసోసియేషన్ కి విమెన్ వింగ్ ఉంటుందండి, విమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది. మాకు ఉంది, మా అసోసియేషన్ లో కూడా ఉంది. ఝాన్సీ గారు వాళ్ళందరూ కలిసి ఉన్నది సపరేట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనో లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ లోనో రైటర్స్ అసోసియేషన్ ప్రతి దగ్గర ఉంటుంది.
అలా ఏం ఉండదండి. ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా వెనక బ్యాక్గ్రౌండ్ లో, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఏం కాకుండా చేస్తున్నారు అన్నది ఉట్టి మాట అండి. అదంతా లేదు. ఇది కూడా క్లారిటీగా ఆవిడ మాకు ఇస్తే మేము మాట్లాడతాము. మా అసోసియేషన్కి వచ్చి ఆవిడ ఎప్పుడు ఇవ్వలేదు అంత క్లియర్ గా. ఆవిడ ఏదో మెయిల్ చేస్తే కుదరదు, అలా కాదండి. ఖచ్చితంగా మాకు ఏదైనా కంప్లైంట్ వస్తే మేము దానిపైన రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అవుతాము. రైట్ థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఈరోజు ట్రెండింగ్ టాపిక్. మరో ట్రెండింగ్ టాపిక్తో రేపు కలుస్తాం. చూస్తుండే బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా.